ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్ ఎంఐఎం అక్బరుద్దీన్కి. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రీచ్ చేసిన వారు అవుతాం చాలామందికి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి సీరియస్. మసీద్ ఇష్యూలో బీజేపీ హస్తం ఏమాత్రం లేదని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా గురువారం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. బాబ్రీ మసీద్ ఇష్యూ వెనుక బీజేపీ ఉందని అక్బరుద్దీన్ ఎలా అంటారని ప్రశ్నించారు. సభ్యుడిగా పచ్చి అబద్ధాలు చెప్పడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం నేతలు అవమానించేలా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో కారు స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందని, ఆ సమయంలో కారులో హాయిగా ప్రయాణం చేశారని, అక్కడ సంసారం కుదరకపోవడంతో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీపై విమర్శలు చేస్తే ఊరుకోబోమన్నారు. బాబ్రీ మసీద్ ఇష్యూలో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఏలేటి డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రం కాదని, బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఉన్నామని, తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ కోరారు. తాము థర్డ్ లార్జెస్ట్ పార్టీగా అని చెప్పారు. తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. ఇకపోతే డిప్యూటీ సీఎం బట్టి మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి పెట్టలేదని అంటున్నారని పేజీ నెంబర్ 9లో ఉందని కావాలంటే చూడవచ్చునని ఇక ఏలేటి సూచించారు. ఇటువంటి అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.